ఓకే. మొత్తం అంతా మెటీరియల్‌తో మీరే వాళ్ళ ఇంకేం లేదు. ఓన్లీ 5,25,000 వాళ్ళు. ఇప్పుడు 5,25,000కి చాలా తక్కువకి వచ్చింది మీరు అన్నారనుకో, కామెంట్స్ వస్తాయి 525 మీకు తక్కువనా అని. అవునండి. మాదాపూరు ఇక్కడ ఈ ఏరియాలో అది చాలా అంటే తక్కువ. ఇక్కడ కాస్ట్లీ కదా, వాళ్ళు ఇది బిల్డింగ్ ఓనర్ అయినా అవును. ఈ ల్యాండ్ వాల్యూ ఎంత, చాలా ఉంటుంది. బిల్డింగ్ వాల్యూ ఎంత క్రోర్స్ లో ఉంటుంది. అవును. ఆయన 5,25,000 ఆయనకు తక్కువనే కదా. లేని వాళ్ళందరూ 525 మీకు తక్కువ అని మనం ఎవరు తక్కువ చేసి చేయట్లేదు, ఆయనకైతే తక్కువనే కదా. సో ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలానే కావాలి అంటే వాళ్ళకి తగ్గ బడ్జెట్ లో చేసేవి చేసి వచ్చాం మేడం. ఇది పెద్దగా ఉంది, ఇది 18/23 అంటే పెద్ద సైజు. అవును. ముందు వచ్చేసి మనకు ఒక షెడ్ వచ్చింది, ఉమ్. తర్వాత ముందు సైడ్ కూడా ఆయనకు కార్గేటెడ్ కనిపించకుండా, కంటైనర్ అంటే కార్గేటెడ్ షీట్స్ ఉంటాయి, ఓకే. ఆ కార్గేటెడ్ కనిపించకుండా ఉండడం కోసం బయట సైడ్ కూడా సిమెంట్ కూడా వేసుకుంటూ ఉమ్. ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్ లో కూడా ఇది చేసుకోవచ్చు. సో ఇది ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది ఉంటుందా ఇంటికి? ఏమి ఇబ్బంది ఉండదు మేడం. మీకు పెయింట్ మెయింటెనెన్స్ చేసుకున్న దినాలు 15, 20 years 30 years కూడా ఉంటుంది. ఉమ్. మీరు మెయింటెనెన్స్ వదిలేసేస్తే ఏదైనా కొత్త కార్ తీసుకొని ఏదైనా మెయింటెనెన్స్ నీళ్ళలో పెట్టినా అది కూడా ఖరాబ్ అయిపోతుంది. అంటే మనం మెయింటెనెన్స్ చేసుకుంటాం. పెయింట్ మెయింటెనెన్స్ అంటే పెయింట్ మెయింటెనెన్స్ పెయింట్. ఓకే. రెగ్యులర్ గా శుభ్రం చేసుకుంటూ పెయింట్ వేసుకుంటుంటే 15-20 సంవత్సరాలైనా కూడా ఓకే. అందరికున్న డౌటే అది, వర్షాకాలంలో సమ్మర్ లో ఇబ్బందులు ఉండవా అనేది. ఏముండవు మేడం. ఏముండవు. ఇప్పుడు పెయింట్స్ అయితే ఊసిపోతుంటాయి కాబట్టి పెయింట్ ఇంటికైనా కూడా నువ్వు బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెయింట్లు వేసుకుంటూ ఉంటాం, దీన్ని కూడా వేసుకుంటుండాలి అంతే.